Hello everybody, I am Anitha and welcome to Smart English Tutorials. We have actually started learning something very important in English. Kada మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడడానికి చాలా అవసరమయ్యే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం కదా. అందులో మనం హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, డూ, డస్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. టుడే we will be learning how to use the helping verb did. Did అనే హెల్పింగ్ వర్బ్ని ఎలా యూజ్ చేస్తామో ఈరోజు మనం నేర్చుకుందాం. ఆల్రైట్, సో we use the helping verb did to talk about past, completely past అన్నమాట. we used it to talk about past అంటే past completed actions గురించి మాట్లాడడానికి మనం did యూజ్ చేస్తాం. ఇప్పుడు తెలుగులో చెప్తాను, ఓకే. అయిపోయిన వాటి గురించి అంటే జరిగిపోయిన వాటి గురించి మనం మాట్లాడాలంటే, క్వశ్చన్స్ అడగాలంటే మనం డిడ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకు యూజ్ చేస్తున్నాం డిడ్ని? వి యూజ్ డిడ్ టు టాక్ అబౌట్ పాస్ట్. పాస్ట్లో కూడా అయిపోయిన వాటి గురించి క్వశ్చన్స్ అడగాలంటే పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, డిడ్ని ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటి గురించి క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాం. ఎందుకు? క్వశ్చన్స్ అడగడానికి. ఓకేనా, క్వశ్చన్స్ అడగడానికి. ఎందుకు ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రైట్, క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాం డిడ్ని. ఎప్పటి గురించి క్వశ్చన్స్? ఇది కూడా ఇంపార్టెంటే. ఎప్పటి గురించి క్వశ్చన్స్ అడగడానికి? పాస్ట్ గురించి క్వశ్చన్స్ అడగడానికి, జరిగిపోయిన పనుల గురించి క్వశ్చన్స్ అడగడానికి. ఓకేనా, డిడ్ అనేది పాస్ట్లో జరిగిపోయిన దాంట్ల గురించి క్వశ్చన్స్ అడగడానికి మనం యూజ్ చేస్తాం. జరిగిపోయిన విషయాలంటే ఏంటి? తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఎగ్జామ్ రాసేసావా, ఏం వండావు, ఏం చదువుకున్నావు, పాస్ అయ్యావా, వచ్చారా వాళ్ళు, ఆమె తినిందా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఎప్పటి గురించి అడుగుతున్నట్టు? అయిపోయిన దాంట్లో గురించి అడుగుతున్నట్టు కదా. తిన్నావా అని ఎప్పుడు అడుగుతాం? తినేసిన తర్వాతనే అడుగుతాం. ఆల్రైట్ కదా. ఎగ్జామ్ రాసావా అని ఎప్పుడు అడుగుతాం? ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే అడుగుతాం. అంటే పాస్ట్ గురించే క్వశ్చన్స్ అడుగుతున్నట్టు. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, డిడ్ని యూస్ చేసి ఎలా క్వశ్చన్స్ అడగాలి, అలాగే ఆన్సర్ ఎలా చేయాలి కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వినండి. ఓకే, సో తిన్నావా అని అడగాలంటే వెరీ కామన్ క్వశ్చన్. తిన్నావా అంటే పాస్ట్ గురించి కదా. సో డిడ్ యూ ఈట్, డిడ్ యూ ఈట్. నీ గురించి అడుగుతున్నాను కాబట్టి డిడ్ యూ. ఆమె గురించి అడగాలంటే డిడ్ షీ. అతని గురించి అడగాలంటే డిడ్ హీ. వాళ్ళ గురించి అడగాలంటే డిడ్ దే. ఆల్రైట్, సో మనం డిడ్తో అన్ని ప్రొనౌన్స్ని యూజ్ చేస్తున్నాం. డిడ్ యూ అబ్జర్వ్, డిడ్ యూ అబ్జర్వ్ అంటే అబ్జర్వ్ చేసావా అని. అబ్జర్వ్ చేశారా? మనం అన్ని ప్రొనౌన్స్ని యూజ్ చేస్తున్నాం డిడ్తో. మనకి డూతో ఓన్లీ కొన్ని ప్రొనౌన్స్నే, లైక్ ఐ, యూ, వి, దే, ఇవి మాత్రమే యూజ్ చేస్తాం డూతో. డస్తో ఓన్లీ హీ, షీ, ఇట్, ఇవి మాత్రమే. కానీ డిడ్తో అన్ని ప్రొనౌన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీ కెన్ యూజ్ ఆల్ ప్రొనౌన్స్. ఓకే, అన్ని ప్రొనౌన్స్ని యూజ్ చేయొచ్చు మనం డిడ్తో. సో క్వశ్చన్ ఇలా అడుగుతాం, డిడ్ యూ ఈట్, వచ్చావా నువ్వు నిన్న, డిడ్ యూ కమ్, అతను ఎగ్జామ్ రాశాడా. అతను గురించి అడుగుతున్నాం, అప్పుడు డిడ్ హీ అని అడగాలి. డిడ్ హీ రైట్ ద ఎగ్జామ్. వాళ్ళు ఆ కార్ కొన్నారా, వాళ్ళు గురించి అడుగుతున్నాం, అప్పుడు డిడ్ దే అని క్వశ్చన్ అడగాలి. డిడ్ దే బై ద కార్, did they buy the car. నేను మామూలుగా ఎలా అడుగుతాను క్వశ్చన్, మీకు అర్థమైందా అని అడగాలంటే డిడ్ యూ అండర్స్టాండ్ అని అడుగుతాను.
Did you understand? ఈరోజు కుక్ చేసావా? Did you cook today? కుక్ చేసావా అంటే డిడ్ యూ కుక్ టుడే. అలా కాకుండా చికెన్ చేసావా, బిర్యానీ చేసావా ఇలా అడగాలంటే, పప్పు చేసావా ఇలా అడగాలంటే డిడ్ యూ కుక్ చికెన్ టుడే. కామన్గా అడిగే క్వశ్చన్. వండామా చికెనా అని అడగాలంటే డిడ్ యూ కుక్ చికెన్ టుడే అని అడుగుతున్నాం. ఎప్పటి గురించి అడుగుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ట్ గురించి క్వశ్చన్ అడగడానికి డిడ్ వాడుతున్నాం, క్వశ్చన్స్ అడగడానికి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వీ కెన్ యూజ్ ఆల్ ప్రొనౌన్స్ విత్ డిడ్. డిడ్ యూ, డిడ్ షీ, డిడ్ హీ, డిడ్ దే. ఓకే, ఇలా అన్ని ప్రొనౌన్స్ యూస్ చేసి మనం డిడ్తో క్వశ్చన్ అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ అ కామన్ మిస్టేక్ దట్ ఎవ్రీబడి మేక్స్. అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి డిడ్తో అంటే, వి యూస్ పాస్ట్ వర్బ్ వెన్ ఆస్కింగ్ క్వశ్చన్ విత్ ద డిడ్. అంటే ఈ వర్బ్ ఉంది చూసారా, దీన్ని పాస్ట్ వర్బ్ వాడుతూ ఉంటారు. పాస్ట్ వర్బ్ అంటే V2 వాడుతూ ఉంటారనమాట. లైక్ ఎలా అంటే డిడ్ యూ ఏట్, డిడ్ యూ కేమ్, డిడ్ హీ రోట్ ద ఎగ్జామ్, డిడ్ ది బాట్ ద కార్, ఇలా యూస్ చేస్తూ ఉంటారు. నో, వీ షుడ్ నెవర్ సే దాట్. అట్లా ఎప్పుడు మనం చెప్పం. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్ కదా. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తున్నాం. మళ్ళీ వర్బ్ V2 యూస్ చేస్తే డిడ్ పాస్ట్ అవుతుంది, వర్బ్ కూడా పాస్ట్ అవుతుంది. ఇలా రాదనమాట. ఓకే, వర్బ్స్ ఎప్పుడు కూడా 2 పాస్ట్ వర్బ్స్ ఒకే చోట ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఓకేనా, డిడ్ తర్వాత ఎప్పుడు కూడా V1నే యూస్ చేయాలి. డిడ్ యూ ఈట్ అంటాం తప్ప డిడ్ యూ ఏట్ అని అన్నాం. డిడ్ యూ కమ్ అంటాం తప్ప డిడ్ యూ కేమ్, డిడ్ యూ వెంట్, డిడ్ యూ బాట్, డిడ్ యూ అండర్స్టూడ్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా అడగకూడదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ స్పీక్ దట్ వే? ఇలా మాట్లాడితే ఏమవుతుంది, ఇది కూడా ఇంగ్లీషే కదా, ఇది కూడా అర్థమవుతుంది కదా అని అంటే పీపుల్ వుడ్ జస్ట్ లాఫ్ అట్ అవర్ ఇంగ్లీష్. అంతే, అంతకుమించి ఏమవ్వదు. జస్ట్ మనం వెళ్ళిన తర్వాత మన ఇంగ్లీష్ని చూసి నవ్వుకుంటారు అంతే. సో వై షుడ్ వి లెట్ దెమ్ లాఫ్ అట్ అస్ కదా? వై షుడ్ వి ఈవెన్ గివ్ దెమ్ ఎ ఛాన్స్? ఛాన్స్ అసలు ఎందుకు ఇవ్వాలి మనం కదా? లెట్స్ లెర్న్ ద రియల్ లాంగ్వేజ్, ద పర్ఫెక్ట్ లాంగ్వేజ్. క్వశ్చన్ ఎలా అడగాలో అర్థమైంది కదా. డిడ్ అనేది పాస్ట్ గురించి యూస్ చేస్తున్నాం అండ్ వర్బ్ ఎప్పుడు కూడా V1లో ఉండాలి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్. అండ్ నౌ వి విల్ సీ హౌ టు ఆన్సర్. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి, డిడ్తో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. అండ్ నౌ వి విల్ లెర్న్ హౌ టు ఆన్సర్. డిడ్తో క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ అండ్ నెగటివ్ ఆన్సర్స్ కూడా ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆ మూవీ చూసావా, నువ్వు ఆ మూవీ చూసావా అంటే పాస్ట్ గురించి అడుగుతున్నట్టు కదా. ఎవరైనా చూసిన తరువాతనే అడుగుతాం చూసావా ఆ మూవీని అనేసి. ఎలా అడుగుతున్నాం? డిడ్ యూ వాచ్ ద మూవీ, పాస్ట్ గురించి కాబట్టి డిడ్ యూ వాచ్ ద మూవీ. ఇప్పుడు ఆన్సర్లో మనం వర్బ్ V2 వాడాల్సి వస్తుంది. అంటే పాస్ట్ వర్బ్ V2 వాడాల్సి వస్తుంది. ఎక్కడ? ఆన్సర్లో. ఎస్, ఐ వాచ్డ్ ద మూవీ. యా, చూసాను నేను ఆ మూవీని. ఐ వాచ్డ్, చూశాను అంటే పాస్ట్ కదా. సో ఐ వాచ్డ్ ద మూవీ. నేను చూడలేదు ఆ మూవీని. చూడలేదు అంటే డిడ్తో క్వశ్చన్ అడిగాం, డిడ్ నాట్ అని ఆన్సర్ చెప్పాలి. ఐ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. Did you watch the movie? I watched the movie. I did not watch the movie. Please observe the verb change here. Verb ఎట్లా చేంజ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. డిడ్తో క్వశ్చన్ అడిగాం కదా, ఇక్కడ వర్బ్ మనం చేంజ్ చేయకూడదు. సో క్వశ్చన్లో ఎప్పుడు కూడా వర్బ్ చేంజ్ చేయం. ఎక్కడ చేంజ్ చేయాలి? ఆన్సర్లో. అది కూడా ఏ వర్బ్ వాడాలి? V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్ వాడాలి. ఓకే, అండ్ నెగటివ్ ఆన్సర్ చూడండి. ఐ డిడ్ నాట్ వాచ్. వీఆర్ సెయింగ్ వాచ్ అగైన్. వాచ్ అని మళ్ళీ చెప్తున్నాం, వాచ్డ్ అని చెప్పట్లేదు. ఎందుకంటే వీఆర్ అగైన్ యూజింగ్ డిడ్ హియర్.
డిడ్ అంటేనే ఇంకా పాస్ట్ కదా, మళ్ళీ వాచ్డ్ అని యూస్ చేస్తే అది రాంగ్ అవుతుంది అనమాట. సో వీ షుడ్ సే ఐ డిడ్ నాట్ వాచ్ ద మూవీ, నేను ఆ మూవీని చూడలేదు. అతను ఎగ్జామ్ రాశాడా అని అడిగాం. డిడ్ హీ రైట్ ద ఎగ్జామ్? అతను ఎగ్జామ్ రాశాడా? ఎగ్జామ్ రాశాడు. రైట్ ఏమవ్వాలి? రోట్, ఎందుకంటే పాస్ట్ గురించి చెప్పాలి కాబట్టి. హీ రోట్ ద ఎగ్జామ్. అతను ఎగ్జామ్ రాయలేదు అంటే పాస్టే కదా. సో హీ డిడ్ నాట్, అగైన్ రైట్ వస్తుంది ఇక్కడ. హీ డిడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. సి వర్బ్ చేంజ్ ఇక్కడ మామూలుగా క్వశ్చన్లో V1, ఆన్సర్లో V2, మరి నెగిటివ్ ఆన్సర్లో V1 వస్తుంది, అంటే నార్మల్ వర్బే వస్తుంది. ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ ఈట్, ఐ డిడ్ నాట్ ప్రాక్టీస్, ఐ డిడ్ నాట్ స్లీప్, ఐ డిడ్ నాట్ ఆస్క్. ఇలా డిడ్ నాట్ ఉన్నప్పుడు వర్బ్ నార్మల్గానే వస్తుందన్నమాట. డిడ్ యూసేజ్ ఒక్కసారి పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారంటే కనుక యూ విల్ నెవర్ మేక్ మిస్టేక్. ఒక్కసారి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి, ఇంక అస్సలు మిస్టేక్స్ లైఫ్లో చేయకూడదు కూడా. అంత జాగ్రత్తగా వినండి. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఏంటి? డిడ్ అనేది పాస్ట్ గురించి యూస్ చేస్తాం, అలాగే మనం అన్ని ప్రొనౌన్స్ని యూస్ చేయొచ్చు డిడ్తో. అలాగే వర్బ్ ఎప్పుడు కూడా V2 ఫామ్లో ఉండాలి, ఆన్సర్లో మాత్రమే. క్వశ్చన్ అండ్ నెగటివ్ ఆన్సర్లో వర్బ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. సో ఈ పాయింట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ వీలైతే నోట్బుక్లో రాసుకోండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ నెవర్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఫ్రమ్ టుడే ఆన్. ఇది కనుక అర్థమైతే కనుక ఇంకా మీరు మిస్టేక్స్ అస్సలు చేయరు ఈ డిడ్ యూసేజ్లో. And tomorrow we will be learning another helping verb that would definitely help us to speak about ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడాలో మనం మన నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అండ్ ఈ రోజుకైతే ఇట్ డిడ్, డూ, డస్, అలాగే హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్రైట్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.